తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామమని అన్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. 42% బీసీ రిజర్వేషన్లు ఆపాలని కొందరు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కొట్టేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో అన్ని రకాలుగా పోరాటాలు చేసి సాధిస్తామన్నారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం 3 చట్టాలు, ఒక ఆర్డినెన్స్, ఒక జీవో ఇచ్చి అమలు చేసేందుకు కృషి చేసిందన్నారు. కేసులో తెలంగాణ ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించామని, నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 42% బీసీలకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్ డిస్మిస్ అయింది. సంతోషం. 8వ తారీఖున హైకోర్టులో కేసు ఉంది. ఇప్పటికే డేట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి కూడా న్యాయపరంగా తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు విన్నవించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో పిటిషనర్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది ఎవరికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరంగా ఉన్న మాదిరిగానే అన్ని రాజకీయ పార్టీలు శాసనసభలో బిల్లులు చేసి గవర్నర్ గారు ఆమోదం కొరకు పంపినటువంటి అంశాలు పెండింగ్లో ఉన్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సామాజిక న్యాయం అనే కోణము దృష్టిలో పెట్టుకొని సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. The government of Telangana, you all aware that we brought 42% reservation for the OBCs, for which we did the CPEC survey. Basing on that, the government has placed in the House the statistics. In the House, we have passed a resolution unanimously, 42% reservation. Basing on that, government has issued a GO providing 42% reservations in the local bodies for the OBCs. Someone has come to the Supreme Court against to that, for which we have come here, and in the Supreme Court our senior advocates are brought to the notice of the court, and the court has been dismissed the case in favor of state of Telangana. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.